మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన దుర్గమ్మ, స్వప్న, సైరా ఫర్హీన్, హర్షయా నాసిన్, లావణ్య, నరేందర్ రెడ్డి, రాణి ఉపాధ్యాయులను పాఠశాల ఉపాధ్యాయులు తాజా మాజీ సర్పంచ్ సుప్రజా భాస్కర్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలతో విద్యార్థులతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీలకంఠం, ప్రధానోపాధ్యాయులు సుజాత, ఉపాధ్యాయులు మునీరుద్దీన్ అన్సారీ, అమీరుద్దీన్, విశ్రాంతి ఉద్యోగులు శంకర్రావు, రామ్దాస్, వెంకటేశం, ఉపాధ్యాయులు రమేష్, తాజా మాజీ సర్పంచ్ సుప్రజా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత పాఠశాలలో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి ముగ్గురు ఎల్ఎస్ హెడ్ మాస్టర్ సార్లు కూడా బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల సన్మానం కూడా మిగతా వారికి రామ్దాస్ సార్ కూడా మిగతా ఫర్హీన్ టీచర్ నరేందర్ రెడ్డి సార్ కూడా శాలువాతో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా ఈరోజు సలహా సూచనలు ఇస్తున్నటువంటి శంకరరావు సార్ గారు గ్రామ సర్పంచ్ దంపతులకు చేయదలుచుకున్నారు. వాళ్ళు కూడా సత్కారం చేస్తున్నారు. అభినందన సభకు నా యొక్క నమస్కారాలు. నేను 2018 జూలైలో ఇక్కడికి రావడం జరిగింది. కానీ కొన్ని నెలల్లోనే మళ్ళీ నేను డిప్యుటేషన్ పై వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2019 వచ్చిన 19 నుంచి ఇక్కడ ఈ ఉపాధ్యాయ బృందంతో నేను పని చేయడం జరిగింది. అప్పుడు మేడం తర్వాత కొన్ని రోజుల్లోనే సార్ కూడా రామ్దాస్ సార్ హెడ్ మాస్టర్ ఉండే సార్ దగ్గర నేను పనిచేయలేని డిక్టేషన్లు ఉన్నా. సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు దుర్గమ్మ టీచర్ హెడ్ మాస్టర్ ఉండే. దుర్గమ్మ టీచర్ హెడ్ మాస్టర్ ఆధీనంలో నేను ఇక్కడ ఈ ఉపాధ్యాయ బృందంతో కలిసి పనిచేసిన. నేను పనిచేసింది అంతే సేమ్ రమేష్ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.